ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. అసలు వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతము విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా మా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు శాస్త్ర పండితులు డాక్టర్ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము పూర్తిగా కూడా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు? మేము చక్కగా ఉన్నాము. అందరికీ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం మరియు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి పండుగలు ఏవైతే ఉన్నాయో అన్ని పండుగలకి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీకు కూడా గురువు గారు. ఎందుకంటే మళ్ళీ ఈ విశ్వవసనామ సంవత్సరంలో మాత్రము మళ్ళీ శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ మాసం కోసం ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత ఏంటంటారు గురువు? ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ళ సీజన్, ఒక ఆధ్యాత్మిక మాసం, అవును గురువు. భక్తి తత్పరత వెదజల్లేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అవును, ఏ ఇంటికి చూసినా మామిడాకులు తోరణాలు, ఖచ్చితంగా పూలదండలతో అలంకరణ, అవును, ఇంటి ముందు చక్కటి ముగ్గులు, దీపాలు, లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో తాండవించే విధంగా ఇల్లంతా కూడా శోభాయమానంగా కనబడుతూ ఉంటుంది మన కళ్ళకి. అవును, ఖచ్చితంగా. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ముందుగా ఈ పూజా కార్యక్రమానికి కావాల్సినటువంటి సామాగ్రి విషయానికి వస్తేనన్నా పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కర్పూరం, అలాగే వెడిపూలు, పూలమాల, పండ్లు, తమలపాకులు, వక్కలు, వీటితో పాటుగా కొబ్బరికాయలు, అమ్మవారి కలశానికి కావాల్సినటువంటి సామాగ్రి, ఒక బ్లౌజ్ పీసు, ఒక తుండు గుడ్డ, కొద్దిగా బియ్యం, అమ్మవారి అలంకరించుకోవడానికి పుష్పాలు, అలాగే అనేక రకాలుగా అలంకరిస్తూ ఉంటారు. కలశం పెడుతుంటారు, కొంతమంది విగ్రహాలు పెడుతూ ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి ఆనవాయితీని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్ని బట్టి, ఆర్థిక పరిస్థితిని అనుసరించి చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంట్లో వరలక్ష్మి వ్రతం ఎంత ఖర్చు పెట్టి చేస్తే అంత లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? నిజంగా. ఎందుకంటే ఈ డౌట్ చాలా మందికి ఉంది గురువు గారు. చాలా మంది బంగారు రూపు, అమ్మవారి రూపు అని చెప్పేసి కూడా బంగారు నాణ్యం తెచ్చుకుంటూ ఉంటారు. కానీ స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచనలో పడుతుంది కదా. నిజంగా. ఇక్కడ కలశం పెడతామమ్మా. కలశం కొంతమంది బంగారం పెడతారు, వెండి పెడతారు, రాగి పెడతారు, ఇత్తడి పెడతారు. అసలు ఏమి శక్తిని వెళ్ళిన వాళ్ళు మట్టి ముంత కొత్త కొనుక్కొచ్చుకొని పెట్టుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ అమ్మవారు నాకు ఇత్తడిది పెట్టారా, బంగారంది పెట్టారా, మట్టి పాత్ర పెట్టారా అనేది చూడలేదు. ఎంత భక్తితో చేస్తున్నారు అనేటువంటిదే ప్రధాన అంశం. అలాగే వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఇన్ని రకాల సామాగ్రి కావాలి, పిండి వంటలు చేసుకోవాలి, 5 ముత్తైదుల్ని చక్కగా పిలిచి వాళ్ళకి పేరంటాలకి వాయనం ఇచ్చుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. వాయనం ఇచ్చేటప్పుడు చీరలు ఇచ్చేవాళ్ళు చీరలు ఇస్తుంటారు, బ్లౌజ్ పీసులు ఇచ్చేవాళ్ళు బ్లౌజ్ పీసులు ఇస్తుంటారు. అనేక రకాలుగా వైభవోపేతంగా అమ్మవారిని అలంకరించి మరి బాగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అంటే అమ్మవారు కాదని చెప్తాను నేను. మరి అందరూ అదే పాటిస్తారు కదా గురువు గారు. ఇక్కడ ముఖ్యంగా నాన్న వరలక్ష్మి వ్రతం చేస్తే ఏమొస్తుంది? లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అవునా? ఏం చేస్తే అనుగ్రహిస్తుంది? వరలక్ష్మి వ్రతం చేస్తే అనుగ్రహిస్తుంది. అంటే లక్ష్మీదేవి పూజ చేస్తే అనుగ్రహిస్తుంది కదా. మీరు వరలక్ష్మి వ్రతం కథ విన్నారు ఎప్పుడైనా ఒకసారి? ఒక పట్టణంలో అనేక రకాలైనటువంటి అనేక మంది స్త్రీలు ఉండగా వరలక్ష్మి అమ్మవారు చారుమతి అనేటువంటి ఒక స్త్రీ ముత్తైదు కలలో కనపడి, అమ్మ నేను వరలక్ష్మీదేవిని, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజించు, నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి అమ్మవారు కలలో కనబడి వెళ్ళింది. కలలోనే ఈవిడ అమ్మవారికి ప్రదక్షిణాలు చేసింది, పూజలు చేసింది. అమ్మవారు అంతర్ధానమైపోయింది. తర్వాత శ్రావణ శుక్రవారం రాని వచ్చింది, అందరూ వ్రతం చేశారు. ఈ వ్రతం చేసినప్పుడు అమ్మవారికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే అమ్మవారి అనుగ్రహంతో ముత్తైదులందరికీ కాళ్ళ గజ్జలు వచ్చినాయి, వెండి గజ్జలు వచ్చేసింది. రెండో ప్రదక్షిణ చేయగానే చేతుల నిండా బంగారు గాజులు వచ్చేసినాయి. మూడో ప్రదక్షిణ చేయగానే వాళ్ళ వంటి నిండా బంగారం, ఇంటి నిండా బంగారం అయిపోయింది.
వీళ్ళని తీసుకెళ్ళడానికి సర్వసాధారణంగా వచ్చి ఒక చెట్టు కింద ఒక మండపంలోనూ వ్రతం చేసుకుందాం పూజ చేసుకుందాం అని చెప్పినట్టు వచ్చినటువంటి స్త్రీలందరినీ ఇళ్ళకి తీసుకెళ్ళడానికి రజ గధ గజ తురగారు అన్ని కూడా రథాలు వచ్చినట్టు వీళ్ళని తీసుకెళ్ళడానికి. అంటే అంత సువర్ణమయమయ్యారు. ఎందువల్ల అయ్యారు? ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారికి పూజ చేశారు కదా, ఇక్కడ వ్రతంలో గమనించాల్సినటువంటి ఒక మోరల్ వాల్యూస్ కొన్ని ఉంటాయి నాన్న. అంటే టోటల్ గా స్టోరీలో వ్రత కథలో మోరల్ ఏంటి అనేటువంటి తెలుసుకొని మనం వ్రతం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఈవిడికి అమ్మవారు కల్లో కనబడగానే లక్ష్మీదేవి నాకు ఒక్కదానికి ఉండాలని చెప్పి ఆ ఒక్కదే పూజ చేయాల. ఊళ్ళో అందరికీ చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళి అందరికి అమ్మవారి అనుగ్రహాన్ని కలిగేలా చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ నగరంలో అంతమంది స్త్రీలు ఉంటే చారుమతి అనేటువంటి స్త్రీనే వరలక్ష్మీదేవి ఎందుకు ఎంచుకొని కల్లో కనబడి చెప్పింది. అదే ఇంపార్టెంట్ కదా. భర్తని ప్రేమగా చక్కగా చూస్తుంది, అత్తమామల్ని పూజిస్తుంది, పిల్లల్ని బాధ్యతగా చూస్తుంది, ఇరుగు పొరుగు వారితో నవ్వుతూ ఎవరిని చీటికి మాటికి తిట్టకుండా మాట్లాడకుండా వేరే విధంగా తిట్టకుండా ఉంచుతూ వాళ్ళతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంది. అంటే ముత్తైదుకు ఉండవలసినటువంటి సకల లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళను చూసుకొని అమ్మవారు అనుగ్రహించింది. అది అనుగ్రహం. పూజ చేస్తే నేను ఇన్ని కేజీలు తీసుకొచ్చి పూజ చేస్తాను, ఇంతమందికి వాయనం ఇస్తాను, ఇంతమందికి భోజనం పెడతాను, ఇంతమందికి చీరలు పెడతాను, వీళ్ళందరూ వెళ్ళగానే మా ఆయన్ని 4 పీకుతాను అంటే వరలక్ష్మీదేవి అనుగ్రహించింది. అత్తమామల్ని నీ భర్త అయినటువంటి కొడుకు దగ్గర ఉంచకుండా తీసుకెళ్లి నువ్వు వచ్చిన తర్వాత వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తే వరలక్ష్మీదేవి నేను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు అదే రోజులు వచ్చేసినాయి కదా. రేపటి రోజున నీ కొడుకు నిన్ను తీసుకెళ్లే వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాల్లో పడేస్తే అదే జరుగుతుంది స్వామి కదా. అదే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటేనమ్మా, మనిషి మానవ ధర్మాన్ని పాటిస్తే ఏ పూజలు అక్కర్లేదు, ఏ దేవతలు అక్కర్లేదని చెప్తాను. మనిషి మనిషిలాగా ఉంటే ఏ రకమైనటువంటి పూజలు అక్కర్లా. అవన్నీ మనం పెంపొందించుకోవడం, మానవత్వం పెంపొందించుకోవడానికి పూజలన్నీ కూడా చేస్తున్నాం మాట చెప్పాలంటే. అవునా? ఒక పద్ధతి క్రమబద్ధీకరణ చేసుకోవడం కోసం మనం ఇవంతా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు పూజ చేయండి, వాళ్ళకి కావాల్సిన భోజనం పెట్టండి, మంచిగా వాళ్ళకి కావాల్సిన బట్టలు కొని పెట్టండి, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించండి, వాళ్ళని సంతోషంగా ఉంచండి, అత్తమామల్ని పూజ చేయండి, మంచిగా ప్రేమగా చూడండి, పిల్లల్ని బాధ్యతగా చూడండి, భర్తతో ప్రేమగా ఉండండి. ఏ రకమైనటువంటి పూజ వద్దు. కానీ చాలా వరకు చాలా స్వామీజీలు కూడా చెప్తున్నారు, తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు లేరు, వాళ్ళకి చెయ్యండి అని చెప్తున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఇది పాటించట్లేదు. ఈ పండగ వస్తుంది, ఆ పండగ వస్తుంది, ఈ దేవుడికి పూజ చేద్దాం, ఆ దేవుడికి పూజ చేద్దాం అనే చేస్తూ ఉన్నారు. ఎందుకు తల్లిదండ్రులని అసలు దేవుళ్ళలాగా చూడలేకపోతున్నారంట? నన్ను ఒక మాట చెప్తున్నాను, సైకాలజీ మారిపోతుంది, హ్యూమన్ సైకాలజీ మారిపోతుంది. ఒకప్పుడు చాలా పటిష్టంగా అత్తగారు కొట్టినా తిట్టినా ఈవిడే మా అత్తగారు, ఇతనే నా భర్త, ఈయన మా మామగారు, వీళ్ళని నేను చూసుకోవాల్సిన బాధ్యత నా యందు ఉందని చెప్పి దృఢంగా మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నటువంటి వాడు ఒకప్పుడు. ఇప్పుడు అత్తమామలు అక్కర్లా, భర్త ఒక మాట అనబోతున్నాడు అంటే చాలు, సింపుల్ బ్రేకప్ అంతే. కోర్టుకి వెళ్తే మీకు మిగిలిన సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు ఇవేవి కూడా బిజీగా ఉండవు నాన్న, కేవలం ఫ్యామిలీ కోర్ట్స్ మాత్రమే బిజీగా ఉంటాయి. మిగిలిన కోర్టులు ఏవి బిజీగా ఉండవు, ఒక్కటే ఉంటాయి. అవునా? వరలక్ష్మి వ్రతం చేస్తే ఎట్లా ఉండాలో, స్త్రీ ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్తూ ఉంటే మనం మాత్రం అది పక్కన పడేసి మిగిలినవన్నీ పూజలు చేస్తుంటాం. భర్త పక్కనే ఉంటాడు, వరలక్ష్మి వ్రతం నీకేం తెలియదు ఊరుకో, ఇంకా వరలక్ష్మీదేవి నిన్నేం చూస్తుంది. నిజంగా పొరపాటున మీ ఇంట్లో అడుగుపెట్టినా నువ్వు ఎప్పుడైతే భర్తని ఇట్లా పట్టుకొని మాట్లాడుతున్నావో అమ్మ టాటా గుడ్ బై బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. అది నిజమే. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది స్వామి, కేవలము మహిళలే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అంటారా, లేకపోతే పురుషులు కూడా చేసుకోవచ్చు అంటారా? లక్ష్మీదేవి ధనం మూలం ఇదని జగతున్నాను. ప్రపంచంలో అందరికీ ధనం అవసరమే, లక్ష్మీదేవి అనుగ్రహం అవసరమే. ఇక్కడ లక్ష్మి అంటే ఎంతసేపు మనం ధనం బంగారమే అనుకుంటున్నాం. అష్టైశ్వర్యాలు అంటామా? అష్టైశ్వర్యాల్లో దాసీ జనం అంటారు చూడండి, మన దగ్గర పనిచేసేటువంటి పనివాడు ఉంటారు చూడండి, అది కూడా ఒక అష్టలక్ష్మిలో ఒక లక్ష్మి. మాట వినేటువంటి కొడుకు, ప్రేమగా చూసుకునేటువంటి భర్త, ఇవన్నీ కూడా అష్టలక్ష్ముల్లో అంటే అష్టైశ్వర్యాల్లో ఒక భాగాలు. ఇవన్నీ కూడా
అవునా? నిజం. మాట వినేటువంటి పనివాడు దొరకడం కూడా ఒక అదృష్టమే కదా. నిజమే అది ఖచ్చితంగా. ఇప్పుడు పని వాళ్ళు ఇంటి యజమానిని కమాండ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది మరి అది కూడా ఒక దరిద్రమేగా. అష్టదరిద్రాల్లో ఒక దరిద్రం మన మాట వినేటువంటి వాళ్ళు లేకపోవడం అనేది. నిజం. కాబట్టి ఐశ్వర్యము అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు. పూరింట్లో ఉండేటువంటి భార్యాభర్తలు ఆనందంగా ఉంటారా, ఉండరా? ఖచ్చితంగా ఉంటారు మరి స్వామి. కోట్లలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ ఆనందం వాళ్ళ పొందుతున్నారు? దగ్గర అసలు ఉండదు కదా, ప్రేమే ఉండదు. వేసుకోవడానికి కోట్లు ఉంటాయి, చూసుకోవడానికి ఇంట్లో డబ్బులు కోట్లు ఉంటాయి. భయంతో బతకాలి ఫస్ట్. ఇక్కడ ఒకటేనన్నా, ఆ కూతురు మాట వింటుందా, వినదు. కొడుకు మాట వింటాడా, వినడు. భార్య మాట వింటుందా, వినదు. ఎస్, భర్త భార్య మాట వింటాడా, వినడు. నిజం. నలుగురు కలిసి కూర్చొని ఒకేసారి భోజనం కానీ టిఫిన్ కానీ కూర్చొని మాట్లాడుకోవడం కానీ చేయగలుగుతున్నారా? ఉమ్, ఇవన్నీ లేనప్పుడు మానవతా విలువలు ఎక్కడ ఉంటాయి? ఉమ్, మానవతా విలువలు లేకుండా, ధర్మం పాటించకుండా ఉన్న చోట లక్ష్మీదేవిని ₹1,00,00,000 ఖర్చు పెట్టి పూజ చేస్తే మాత్రం ఎందుకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది అమ్మవారు కదా. నిజం. వరలక్ష్మి వ్రతం చేయాలంటే ముందు ముత్తైదుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఉమ్, సువాసిని లక్షణాలు అంటారు. ఓకే. సు అంటే మంచి, వసము అంటే నివసించడం, నివసం. మంచి లక్షణములతో నివసించేటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. వ్రతం కథ కావండి, చదువుకోండి, మరల చదువుకోండి. ఆ వ్రతంలో ఆవిడ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇంట్లో మీరు ప్రవర్తించండి. లక్ష్మీదేవికి పూజ కూడా అక్కర్లా, ఉమ్, వెతుక్కుంటూ మరలా మీరు ఇంకొక చారుమతి అవుతారు గ్యారంటీ. ఖచ్చితంగా. తప్పనిసరిగా మిమ్మల్ని వెతుక్కుంటూ అమ్మవారు వస్తుంది. మనం అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉమ్, అమ్మవారి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి అనుగ్రహించి నీకు ఏం కావాలో అడగకుండానే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. అష్టైశ్వర్యాలు ఇస్తుంది.